వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు రాజు గారి టిక్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5 నుంచి. ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 4 వరకు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా వీడియో వాచ్ చేయలేనట్లయితే ఆ వీడియో వాచ్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో వాచ్ చేసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అయితే చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో అభిజిత్ lends 40% of sum at 15% per annum, 50% of the rest sum at 10% per annum, and the rest at 18% rate of interest. What would be the rate of interest if the interest is calculated on the whole? సో ఈ క్వశ్చన్ ఏం చేద్దామంటే, మొత్తం అమౌంట్ ఎంతో మనకు తెలియదు కాబట్టి టోటల్ అమౌంట్ని 100 అనుకున్నా. ఎందుకు టోటల్ అమౌంట్ని 100 అనుకున్నానంటే, మనకు వచ్చే వాల్యూ డైరెక్ట్ పర్సెంటేజ్లో వచ్చేస్తుంది కాబట్టి. ఫస్ట్ ఇందులో 40% ఆఫ్ ది సమ్. 100లో 40% అంటే ఎంత? 100లో 40% అంటే ఎంత? 40. 100లో 40% అంటే 40 రూపీస్ ఎక్కడ ఇస్తున్నారంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇచ్చారు. తర్వాత ఇంకా ఎంత అమౌంట్ ఉంటుందో చెప్పండి? 60 రూపీస్ ఉంటుంది. తర్వాత ఈ 60 రూపీస్లో 50% ఆఫ్ ది రెస్ట్, అంతేగాని 50% ఆఫ్ 100 కాదు. 50% ఆఫ్ రెస్ట్ అన్న రిమైనింగ్ అన్న ఒకటే. 50% ఆఫ్ 60 అంటే ఎంత? 30 రూపీస్. సో 60లో 50% అంటే 60లో హాఫ్. 30 రూపీస్ ఎక్కడ ఇచ్చారంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర. ఇంకా ఎంత అమౌంట్ ఉండిపోయింది? 30 రూపీస్ ఉండిపోయింది. ఈ 30 రూపీస్ని ఎక్కడ ఇచ్చారంటే 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర. ఇక్కడ 40 రూపీస్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర. అంటే 40 రూపీస్ మీద 15% అంటే 10% 4, 5% 2, 4 + 2 అంటే ఎన్ని రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ? 6 రూపీస్. 30 రూపీస్ని 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇస్తే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 10% ఆఫ్ 30, 3 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 30 రూపీస్ని 18% దగ్గర ఇస్తే 18 3s are 54. 18 3s are 54 అంటే 5.4 రూపీస్ వస్తుంది. ఓకేనా? మొత్తానికి 6 + 3 9, 9 + 5 14. ఎక్స్ట్రా 0.4 ఎక్కువ ఉంది కాబట్టి 14.4 ఇంట్రెస్ట్ కింద వస్తుంది. ఎంతకి అని అంటే 100కి. అంటే డైరెక్ట్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎందులో వస్తుంది? పర్సెంటేజ్లో వస్తుంది. 14.4%. అర్థమైంది అనుకున్నాను అందరికీ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. A sum of money invested at simple interest amounts to rupees 61992 at the end of the 6 years and to rupees 8784 at the end of the 10 years. Find the principal amount. Find the principal amount. A sum of money invested at simple interest amounts to 61992 at the end of the 6 years. ఓకేనా? సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్. అక్కడ సమ్ ఆఫ్ మనీ అని అంటే ఆ సర్టైన్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా? ఆ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు, అదే సమ్ ఆఫ్ మనీ అంటే ఆ సర్టైన్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 6192 అయిందంటే 6 ఇయర్స్ తర్వాత. 8784 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత 8784 అయిందంట. అయితే మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేస్తారో ఒక్కసారి చూడండి. ఇలా సర్టైన్ ప్రిన్సిపల్ అమౌంట్ 6 ఇయర్స్ తర్వాత. ఓకేనా? 6 ఇయర్స్ తర్వాత ఎంత అయిందని అంటే 6192 అయింది. అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 10 ఇయర్స్ అంటే ఈ గ్యాప్ ఎంత? 4 ఇయర్స్. ఈ గ్యాప్ ఎంత? 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత ఎంత అయిందని అంటే, అది మొత్తం టోటల్ 10 ఇయర్స్ తర్వాత ఎంత అయిందని అంటే 8784 అయింది. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో చూడండి. 4 - 2 2, 18 - 9 9, 6 - 1 5 అండ్ 8 - 6 2, 2592 పెరిగింది. ఇక్కడ నుంచి 4 ఇయర్స్కి ఎంత పెరిగింది? 2592 పెరిగింది. అయితే మనకేం కావాలని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలంటే 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొద్దామంటే ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి? 10 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఫస్ట్ అయితే 4 ఇయర్స్కి ఎంత? 2592. 4 ఇయర్స్కి ఎంత? 2592. మరి 1 ఇయర్కి ఎంత అంటే 1 ఇయర్కి ఎంత అని అంటే 4తో 4 6 are 24, తర్వాత 4 4s are 16, 4 8s are 32. 1 ఇయర్కి 648 అయితే మీకు 6 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా, 10 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా? 10 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఎందుకని? 10 ఇయర్స్కి అయితే లాస్ట్లో ఒక 0 పెట్టుకుంటారు కాబట్టి ఈ 8784లో నుంచి 6480 తీసేస్తే వచ్చేది మీ ఆన్సర్ అవుతుంది. 4 - 0 అంటే 4,
8 మైనస్ 8 అంటే 0, 7 మైనస్ 4 అంటే 3 అండ్ 2. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందనంటే 2304. సో మీ ఆన్సర్ ఏమవుతుంది 2304. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ 648 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 2304, అందులో ఎంత పర్సెంటేజు, ఇది సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్ అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఎగ్జామ్లో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7లో A borrowed rupees 5,000 from B at simple interest. After 4 years, B received rupees 1,000 more than the amount given to A on loan. What was the rate of interest per annum? క్వశ్చన్ ఏమన్నారంటే A borrowed 5,000 from B at simple interest. 4 years తర్వాత B received 1,000 more than the amount given to A. 1,000 ఎక్స్ట్రా వచ్చిందనంటే ఆ ఎక్స్ట్రాని మనం ఏమంటాం ఇంట్రెస్ట్ అంటాం. 5,000కి గాను 1,000 ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎన్ని రోజుల్లో 4 ఇయర్స్లో. ఓకేనా, ఎన్ని ఇయర్స్లో 4 ఇయర్స్లో. 4 ఇయర్స్కి 1,000 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుందో చెప్పండి ఇంట్రెస్ట్. 4 ఇయర్కి 1,000 అయితే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నట్టు 250 ఇస్తున్నట్టు. క్వశ్చన్లో అడుగుతున్నది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ దట్ ఈస్ 250 డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 5,000. 5,000లో 250 ఎంత పర్సెంటేజ్ అంటే 10%, 500 5%, 250 డైరెక్ట్ 5% తీసుకోవచ్చు. లేదా 3 zeros క్యాన్సిల్, 5తో 5 హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 5% అవుతుంది. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. 4 ఇయర్స్ 1,000 ఎక్కువ ఇస్తున్నారంటే ఆ 1,000 ఇంట్రెస్టే కదా. 4 ఇయర్స్కి 1,000 ఎక్కువ ఇస్తున్నారంటే 1 ఇయర్కి ఎంత 250. 250 అనేది 5,000లో ఎంత పర్సెంటేజ్ 5%. క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో a sum becomes double in 10 years with simple interest. What is the rate of interest? క్వశ్చన్లో సర్టైన్ సమ్ 100 అనుకుందాం. ఈ 100 ఎంత అవుతుందంట అంటే 10 ఇయర్స్లో డబల్ అవుతుందంట. ఓకేనా, 100 ఎంత అవుతుంది డబల్ అంటే 200 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో 10 ఇయర్స్లో. ఎన్ని ఇయర్స్లో 10 ఇయర్స్లో. మరి 100 200 అవుతుందని అంటే ఈ ఎక్స్ట్రా పెరిగిన 100 ఏంటి, ఈ పెరిగిన 100 ఏంటి ఇంట్రెస్ట్ అని. ఓకేనా, 100కి ఎందుకు తీసుకున్నాను, మనం ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ 100 రూపీస్ ఇన్ ఏ ఇయర్. అందుకనే డైరెక్ట్గా 100 తీసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 100 రూపీస్ 200 అయింది 10 ఇయర్స్లో. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10 ఇయర్స్కి చెప్పాలా 1 ఇయర్కి చెప్పాలా, 1 ఇయర్కి చెప్పాలి. 100 10 ఇయర్స్లో అయితే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత 10. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే 10% per annum, ఆప్షన్ 1. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ విధంగా చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో the simple interest accrued in 80 years on a principal of rupees 22,500 is 128% of the principal. What is the rate of interest? క్వశ్చన్లో ఏమంటున్నారంటే సింపుల్ ఇంట్రెస్ట్ accrued in 80 years, సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు. సో ఎంత పర్సెంటేజ్ అంట అంటే 128% ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మొత్తం 128% అయింది ఎన్ని ఇయర్స్లో, ఈ 80 ఇయర్స్లో. మరి 1 ఇయర్కి ఎంత, 1 ఇయర్కి ఎంత అంటే 8తో 8 16 టైమ్స్ 128. అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది 16% అవుతుంది. అంతే, ఆ 2 ప్రిన్సిపల్ అమౌంట్ మనకు అవసరం లేదు. ఎందుకని ఆల్రెడీ మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ 128%. 80 ఇయర్స్లో 1 ఇయర్కి ఎంత. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10లో ఏమన్నారంటే మధులిక డిపాజిటెడ్ 2 parts of sum that is 25,000 in different banks at the rate of interest 15% per annum and 18% per annum respectively. If 1 year she got 4050 as total interest, what was the amount deposited at the end of at the rate of 15% per annum? ఈ క్వశ్చన్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ వాడవచ్చు. అలిగేషన్ రూల్ యూస్ చేసి చేయొచ్చు. ఓకేనా, సో అలిగేషన్ రూల్ యూస్ చేసి చేయొచ్చు, లేదా నార్మల్గా 100x అనుకొని కూడా చేయొచ్చు. చెప్తాను చూడండి అన్ని మెథడ్స్. ఫస్ట్ నేను టోటల్ 25,000లో మనం 15% దగ్గర ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనకు తెలియాలి కాబట్టి ఆ అమౌంట్ని నేను ఏమనుకున్నానంటే 100x అనుకున్నాను. ఆ అమౌంట్ని 100x అనుకుంటే మిగతా అమౌంట్ ఎంత అవుతుంది 25,000
మైనస్ 100x అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అమౌంట్ని 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, సెకండ్ అమౌంట్ని 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 4050. 15% ఆఫ్ 100x అంటే 15x ప్లస్ 18% ఆఫ్ 25,000 అంటే చూడండి ఒకసారి పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 250 ఇంటూ 18, 25 ఇంటూ 18 అంటే 25 ఇంటూ 18 అంటే ఎంత 450 అంటే ఓవరాల్గా 4500 అవుతుంది. లేదా 18%ని 20% మైనస్ 2% కింద రాసుకోవచ్చు. 20% అంటే 10% అంటే 2500, 20% అంటే 5000, 20% 5000 అయితే 2% 500, 5000లో నుంచి 500 తీస్తే 4500 మైనస్ 18% ఆఫ్ 100x అంటే 18x. ఈ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 4050. ఓకేనా. 18xలో నుంచి 15x తీసేస్తే 3x, 4500లో నుంచి 4050 తీసేసినట్లయితే ఎంత అవుతుంది చెప్పండి 450 అవుతుంది. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3తో 3 15 టైమ్స్ ఎక్స్ వాల్యూ 150 అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ కాదు 100x కావాలి. 100x వాల్యూ ఎంత అవుతుందని అంటే 15,000 అవుతుంది. 100x వాల్యూ ఎంత 15,000. ఓకేనా. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇదే క్వశ్చన్ని మీరు అలిగేషన్ రూల్లో ఏ విధంగా చేస్తారు. అలిగేషన్ రూల్లో అయితే ఏ విధంగా చేస్తారనంటే ఫస్ట్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇచ్చారు, తర్వాత ఎంత ఇచ్చారు 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇచ్చారు. మరి మిడిల్ వాల్యూ కూడా మీరు సో పర్సెంటేజ్లోనే చెప్పాలి. ఎంత అంటే అది 4050 ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత అమౌంట్ పైన అంటే 25,000 పైన. ఓకేనా. ఇంటూ 100%. సింప్లిఫై చేస్తే 3 zeros క్యాన్సిల్. 5తో 5 టైమ్స్, 5తో 5 హౌ మెనీ టైమ్స్ 81 టైమ్స్. 81/5. 81కి డబల్ ఎంత 162 అంటే 16.2%. 18 మైనస్ 16.2 1.8 అండ్ 16.2 మైనస్ 18 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2. ఈ రేషియో చూసినట్లయితే 18:12 అంటే 6 3s are 6 2s are. టోటల్ 25,000ని ఎన్ని పార్ట్స్ చేయాలి 5 పార్ట్స్ చేసి అందులో 15% దగ్గరది 3 పార్ట్స్ కాబట్టి 5తో 5 టైమ్స్ 5 3 టైమ్స్ 5 3 టైమ్స్ అంటే ఎంత 15,000. సో మీ ఆన్సర్ ఏమవుతుంది 15,000 అవుతుంది. అలిగేషన్ రూల్లో ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నా చూడండి. అలిగేషన్ రూల్లో ఇంకొక మెథడ్ ఏంటంటే వాల్యూ మెథడ్. వాల్యూ ఎలా అంటే 15% ఆఫ్ 25,000 ఎంత 10% 2,500, 5% 1,250 రెండు కలిపి ఎంత అంటే 3,750. తర్వాత ఎంత పర్సెంటేజ్ అంటే 18% ఆఫ్ 25,000. ఆ వాల్యూ ఎంత అవుతుందంటే ఇందాక ఆల్రెడీ మనం చేసాం 4,500. చూడండి ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసాం కదా 18% ఆఫ్ సో 25,000 4,500. మిడిల్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు 4050. అన్ని వాల్యూస్లో రాసుకున్నా. ఈ డిఫరెన్స్ ఎంత అంటే ఇది 450 అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత అనంటే 300 అవుతుంది. ఓకేనా. ఈ రేషియో ఎంత అనంటే 450కి 300కి రేషియో ఎంత అంటే 0 క్యాన్సిల్. 15తో 15 3 టైమ్స్ 15 2 టైమ్స్ మళ్ళీ 3:2 రేషియో రాగానే 25,000ని 5 పార్ట్స్ వేసి అందులో 3 పార్ట్స్ తీసుకుంటారు. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇలా మీరు ఏ మెథడ్ చేసినా కానీ సింపుల్గానే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11లో దుర్గేష్ borrowed an amount of rupees 15,000 at the simple interest rate of interest 12% and another amount at simple interest rate of 13% per annum for 2 years each. He paid amount of 8,800 as a total interest. What is the total amount borrowed? మొత్తం ఎంత అమౌంట్ తీసుకున్నాడు అని అంటున్నారు. ఫస్ట్ ఆల్రెడీ 15,000 ఉంది. ఓకేనా. ఫస్ట్ 15,000 తీసుకున్నాడంట. ఈ 15,000 పైన ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్ అంట. అలా ఎన్ని ఇయర్స్ తీసుకున్నాడు 2 years తీసుకున్నాడు. పోనీ ఫస్ట్ 1 yearకి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. 15,000 పైన 12%. ఇంకా తర్వాత ఎంత అమౌంట్ మనకు తెలియదు 100x అనుకుందాం. 100x మీద ఎంత పర్సెంటేజు 13%. ఓకేనా. ఇది మొత్తం 1 yearకి. 2 yearsకి అయితే 8,800 ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 1 yearకి ఎంత అవుతుంది 4,400. ఇది 1 yearకి ఇంట్రెస్ట్, ఇది 1 yearకి ఇంట్రెస్ట్. 8,800 అనేది 2 yearsకి ఇంట్రెస్ట్, 1 yearకి ఎంత 4,400. సో ఇప్పుడు పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 12 15s are 180 అంటే 1,800 ప్లస్ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్
సో ఎంత 13x ఈజ్ ఈక్వల్స్ టు 4400. సో దాని నుంచి 13x వాల్యూ మనం ఏమని చెప్పొచ్చానంటే 4400లో నుంచి 1800 తీసేస్తే 2600 అని చెప్పొచ్చు. దాని నుంచి x వాల్యూ ఎంత అంటే 13 2 టైమ్స్ x వాల్యూ ఎంత అంటే 200. మనకు కావాల్సింది 100x తీసుకున్నట్లయితే ఇక్కడ 20,000. ఫైనల్ ఆన్సర్ కూడా మనకి 100x కాదు కావాల్సింది. టోటల్ అమౌంట్ ఎంత అంటే ఒకటి 15,000 ఇంకొకటి 100x. 100x వాల్యూ 20,000 కాబట్టి 15,000 ప్లస్ 20,000 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 35,000. సో మీ ఆన్సర్ ఏమవుతుందనంటే సో ఆప్షన్ 3 అవుతుంది. అర్థమైంది అనుకుంటాను అందరికీ. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. A certain sum of money at certain rate becomes 2100 in 2 years and 2250 in 5 years. What is the rate of interest? ఇందాక మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అని. చూద్దాం. ఆ సర్టైన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయిందంట అంటే 2100 అయింది. ఎన్ని రోజుల్లో? 2 ఇయర్స్లో. అలాగే 5 ఇయర్స్లో అంటే ఈ గ్యాప్ ఎంత? 3 ఇయర్స్. ఎంత అయింది అని అంటే 2250 అయింది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగిన అమౌంట్ ఎంత? 150 పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంట్రెస్ట్ కాబట్టి. 3 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ 150 అయితే 1 ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 150 డివైడెడ్ బై 3. 150 డివైడెడ్ బై 3 అంటే ఎంత? 50. మరి 1 ఇయర్కి 50 అయితే 2 ఇయర్స్కి ఎంత? 100. ఈ 2 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది 2100లో నుంచి తీసేస్తే వచ్చేదే ప్రిన్సిపల్ అమౌంట్ 2000. 2000లో 50 అనేది ఎంత పర్సెంటేజ్? 10%, 200, 5% 100. సో 2.5% ఆన్సర్ అవుతుంది. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ దట్ ఈస్ 50 డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ 2000 ఇంటూ 100%. 3 zeros క్యాన్సిల్. 5/2 అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? 2.5%. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. A certain sum of money doubles itself in 16 years, then in how many years it will become 10 times? In how many years it will become 10 times అని అడుగుతున్నారు. సో అయితే a certain sum of money doubles itself in 16 years అంటే మీరు 100 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నట్లయితే అది డబల్ అవుతుందంట. డబల్ అంటే ఎంత? 200 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో అంటే 16 ఇయర్స్లో. ఎన్ని ఇయర్స్లో? 16 ఇయర్స్లో. అంటే 100 200 అవుతుందని అంటే ఈ ఎక్స్ట్రా 100 ఏంటి? ఇంట్రెస్ట్. 16 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 100 అవుతుంది. ఓకేనా. A certain sum of money doubles itself in 16 years. 16 ఇయర్స్లో అంటే 100 200 అవుతుందంటే 16 ఇయర్స్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇప్పుడు 100 ఎంత అవ్వాలి? 10 టైమ్స్ అవ్వాలి. 10 టైమ్స్ అవ్వాలి అని అంటే 1000 అవ్వాలి. ఎంత అవ్వాలి? 1000 అవ్వాలి. 1000 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 900 రావాలి. 100 రావడానికి 16 ఇయర్స్ పడితే 900 రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 9 × 16 అంతే కదా. 100 ఇంట్రెస్ట్ అనేది 16 ఇయర్స్లో అయితే 900 ఎన్ని ఇయర్స్లో అవుతుంది? 9 × 16. 9 × 16 అంటే 144. కాబట్టి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 144 ఇయర్స్ పడుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో a man invests an amount of rupees 15,860 in the names of his 3 sons A, B, C in such a way that the same amount after 2, 3, 4 years respectively. Rate of interest 5% అయితే క్వశ్చన్లో రేషియో ఆఫ్ ది అమౌంట్స్ ఇన్వెస్టెడ్ అమాంగ్ ABC. క్వశ్చన్లో ఏమన్నారంటే ABC ఇన్ సచ్ ఏ వే దట్ A ఇన్వెస్ట్ an amount of 15,860 in the name of his 3 sons ABC. సో అయితే ఏబీసీకి అంటే 3 సన్స్ ఏబీసీ ఉన్నారనుకుందాం. ఒక మెన్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ముగ్గురికి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆ అమౌంట్ ఏంటో మనకి తెలియదు. కానీ ఒక స్టేట్మెంట్ ఏమన్నారంటే ఏ 2 ఇయర్స్ తర్వాత, ఓకేనా. సో ఏ 2 ఇయర్స్ తర్వాత, అలాగే బి 3 ఇయర్స్ తర్వాత, సి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్లు కాదు, సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్గా ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. అంటే ఏకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 10%. 10% ఇంట్రెస్ట్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%. అంటే 110% ఆఫ్ ఏ. అలాగే సెకండ్ పర్సన్ 3 ఇయర్స్ అంటే 3 5 15.
అంటే 115% ఆఫ్. బి ఈజ్ ఈక్వల్స్ టు 4 5s ఆర్ 20% అంటే 120% ఆఫ్ సి. ఆ మూడు ఈక్వల్ అన్నారు కాబట్టి ఈక్వల్ చేసాం. దాని నుంచి మనకు అడుగుతున్నది ఏంటంటే A:B:C ఎంత. A:B:C ఎంత అంటే నేను ఏమనుకున్నానంటే ఈజ్ ఈక్వల్స్ టు కే అనుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు కే అనుకుంటే ఈ రేషియో చూడండి, 5తో 522 టైమ్స్, 5తో 523 టైమ్స్, 5తో 524 టైమ్స్. ఫైనల్గా మనకి A:B:C కావాలి. ఏ కావాలి అని అంటే K/22, బి కావాలి అని అంటే 23, B ఈజ్ ఈక్వల్స్ టు కే అనుకుంటే K/23, అలాగే సి కావాలంటే K/24. ఫైనల్గా కేలన్నీ క్యాన్సిల్ చేస్తే సో ఆ రేషియో తీసుకుంటే 23 × 24 అలాగే 22 × 24 అలాగే 22 × 23 అని క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. ఫస్ట్ 23 × 24, తర్వాత 22 × 24. ఈ టర్మ్ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ టర్మ్ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ టర్మ్ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. 2తో 2 11 టైమ్స్, 2తో 2 12 టైమ్స్, 2తో 2 12 టైమ్స్. ఓకేనా. 12 3s ఆర్ 36, 3 క్యారీ, 12 2s ఆర్ 24 + 2 276 is 2. 12 × 22 అంటే సో 264, అలాగే 11 × 23 అంటే 253. ఓకేనా. ఫైనల్గా మీ ఆన్సర్ ఇది అవుతుంది. ఆప్షన్లో లేదు కాబట్టి మీ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. అదే ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు అలాగే 20% ఆఫ్ సి. దీని నుంచి A:B:C కావాలంటే సో 2A ఈజ్ ఈక్వల్స్ అని 2తో క్యాన్సిల్ చేస్తున్నాను, 3B ఈజ్ ఈక్వల్స్ టు 4C ఈక్వల్స్ టు కే అనుకుంటే దీని నుంచి A:B:C కావాలి అని అనుకుంటే సో K/2 అలాగే K/3 అలాగే K/4. సింప్లిఫై చేస్తే 4 3s ఆర్ 12, తర్వాత 2 4s ఆర్ 8, అలాగే 2 4s ఆర్ 8. ఈ రేషియోని మనం 6:4:3 అని రాయొచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈక్వల్ అని ఉంటే మనకి ఆన్సర్ వచ్చి ఉండేది. బట్ క్వశ్చన్లో సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్ అన్నారు కాబట్టి మీ ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమి ఇచ్చారు. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ for the first 2 years is 6% per annum, for the next 2 years it is 7% and 8% for the period exceeding 4 years. All at simple interest. If a person earns 7536 by end of the end of the 7 years, what is the amount at the end of the period of investment? ఓవరాల్గా 7 years అంట, ఓవరాల్గా 7 years. అయితే క్వశ్చన్లో మనకి ఏమన్నారో చూడండి. ఫస్ట్ 2 years, ఇది ఫస్ట్ 2 years, ఫస్ట్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట 6%. తర్వాత ఫర్ నెక్స్ట్ 2 years 7%. ఫర్ పీరియడ్ ఎక్సీడింగ్ 4 years, క్వశ్చన్లో 7 years అన్నారు కదా, ఆల్రెడీ 4 years అయిపోయిందంటే ఇంకెంత 3 years. 4 years దాటితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 6s ఆర్ 12%, 2 7s ఆర్ 14%, 3 8s ఆర్ 24%. మొత్తం కలిపినట్లయితే ఈ రెండు కలిపి 38. ఓకేనా. సో 24 + 14 38, 38 + 12 అంటే ఎంత పర్సెంటేజ్ 50%. ఈ 50% వాల్యూ మనకి ఎంత ఇచ్చారంటే 7536 ఇచ్చారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద చూడండి అక్కడ, వాట్ ఈస్ ద అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్రిన్సిపల్ అమౌంట్ అడగలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే మీరు ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు 100%. అంటే దానికి డబల్ ఎంత అంటే 15,072. కానీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద అమౌంట్ అంటే సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 8067 + 15 22 22,608. సో ఆప్షన్ 3 మీ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి 15,070 అని ఇచ్చారు, ప్రిన్సిపల్ అనుకొని చెప్పేసి పెట్టేస్తారు, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 16లో ఏమి ఇచ్చారంటే a sum of money invested at simple interest amounts to 10,240 at the end of the 3 years.
ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5 years ఈజ్ ద సేమ్ యాజ్ ద సమ్ ఇన్వెస్టెడ్. 5 years తర్వాత ఎంత ఇంట్రెస్ట్ వస్తుందనంటే సేమ్ యాజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ సమ్ ఇన్వెస్టెడ్. దెన్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 4 years ఈజ్, ఓకేనా, ఫస్ట్ 4 years. క్వశ్చన్లో ఏమన్నారు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ a sum of money invested at సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు అంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారు. మధ్యలో ఏమన్నారంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5 years ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది సమ్ ఇన్వెస్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు 100% అనుకుంటే 5 years యొక్క ఇంట్రెస్ట్ కూడా ఎంత 100%. మరి 5 yearsకి 100% అయితే 1 yearకి ఎంత 20%. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగితే ఆన్సర్ 20%. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ ది మనీ అమౌంట్స్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 years. 1 yearకి 20% అయితే క్వశ్చన్లో మనకు సమ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారు. సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 100% ప్లస్ 3 years ఇంట్రెస్ట్. 1 year ఇంట్రెస్ట్ 20% అయితే 3 yearsకి ఎంత 60%. ఈ వాల్యూని మనకి ఎంత అన్నారంటే 10,240 అన్నారు. సో అంటే దీని నుంచి 160% వాల్యూ మనకి ఇచ్చారు. 160% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10,240. మనల్ని అడుగుతున్నది ఏంటి, దెన్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 4 years. ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. 4 years యొక్క ఇంట్రెస్ట్. 1 yearకి 20% అయితే మనం ఎన్ని ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి, 4 yearsకి. 4 years కంటే ఎంత పర్సెంటేజ్, 80%. 160 ఆఫ్ 80, 10,240 ఆఫ్ 5,120. 5,120. 10,000 ఆఫ్ 5,240 ఆఫ్ 120. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందనంటే ఆప్షన్ 3 అవుతుంది. అర్థమైంది అనుకుంటాను అందరికీ, ఓకేనా. సో ఇలా ఇందులో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేద్దాం. సో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఓకేనా. మీరు నాకు ఇచ్చే మోటివేషన్ ఏంటి అని అంటే మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించడం, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం, వాళ్ళు యూటిలైజ్ చేసుకునేలాగా చేయడం, ఓకేనా. సో అందరికీ థ్యాంక్ యూ ఆల్.